భారత్లో ఎల్‌పీజీ కొరత కారణంగా ప్రజల్లో భయాందోళనలు, అలాగే కమర్షియల్‌గా కూడా చాలా హోటల్స్ మూతపడినటువంటి సందర్భాలు. ఒకవేళ మూతపడకుండా తెరిచినటువంటి హోటల్స్‌లో భారీగా ధరలు పెరిగిపోవడాలు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యి ఈ సిలిండర్ కోసం లైన్‌లో నిల్చుంటున్నారు. క్యూ లైన్‌లో. అది కిలోమీటర్ పొడవున కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హార్మోజ్ జలసంధిలో చిక్కుకున్నటువంటి 2 ఎల్‌పీజీ సిలిండర్లు ఉన్నటువంటి నౌకలకి అనుమతి అయితే వచ్చింది. ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతౌల్ అయితే దీని గురించి మాట్లాడడం జరిగింది. ఎన్నో దశాబ్దాలుగా భారత్ ఇరాన్ మధ్య ఉన్నటువంటి స్నేహం కారణంగా మేమైతే అనుమతిస్తున్నాం. మా 2 దేశాలు కూడా ఇంకా ముందుకు వెళ్తాయి. ఈ 2 దేశాలు ఎంతో వాణిజ్య బంధాలతో పాటు స్నేహ సంబంధాలు నిలిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే విధానం కొనసాగిస్తామన్న విధంగా అయితే ఫతాలి చెప్పడం జరిగింది. అలాగే మన దౌత్యవేత్తలు ఈయన ద్వారా అక్కడ దౌత్యవేత్తలతో మాట్లాడడం, అలాగే మన విదేశాంగ విధానం కూడా మాట్లాడడంతో ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ప్రయాణించడానికి ఈ యొక్క 2 పడవలకి పర్మిషన్ అయితే దొరికింది. ఈ 2 ఇప్పుడే హార్మోజ్ జలసంధిని దాటబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇవి చేరడానికి 2 రోజులు సమయం పడుతుంది. ఈ 2 రోజులు కనుక వచ్చేస్తే మనకి కొంతవరకు ఆ యొక్క కొరత అయితే తీరే అవకాశాలు ఉన్నాయి.